అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో గెస్ట్‌గా ఉన్నారు పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇటు చూస్తే మాజీ ముఖ్యమంత్రి కొడుకు కేటీఆర్ గారు. అటు చూస్తే ముఖ్యమంత్రి గారి కొడుకు నారా లోకేష్ గారు. వీళ్ళిద్దరి గురించి తెలుగు రాష్ట్రాల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. అంటే ఎందుకంటారు? ఇక్కడ కేటీఆర్, లోకేష్ గారు. అంటే కేటీఆర్ గారి గురించి చెప్పుకోవాలంటే నిజంగా 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉండి, ఆయన మంత్రిగా ఉండి ఏం చేశాడు? ఎలాంటి రాజకీయ అనుభవాలను ఎదుర్కొన్నాడు? ప్రజల సమస్యల్ని ఏ విధంగా తీర్చాడు? అంటే మరి ఎందుకు వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళకి పట్టం కట్టలేదు ప్రజలు? వాళ్ళని గద్దెనెక్కించలేదు, గద్దె దించారు అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రజల నోట్లో మన్ను కొట్టారని ప్రజలే చెప్తున్నారు. తెలంగాణ అనే ఒక ప్రాంతం అనే విభేదాన్ని సృష్టించి, నా తెలంగాణ, నా ఏదైతే హైదరాబాద్ అంటూ వాళ్ళు ఏదో ఒక నినాదాన్ని సృష్టించి ప్రజల్లో ప్రాంతీయ విభేదాలను సృష్టించారు. వాటెవర్ వాళ్ళు ఏం చేశారనే దానికంటే ఈ రోజున వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, వీళ్ళిద్దరి గురించి ఎందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు. మరి నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే ఒక పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు. మరి అందరం కూడా అన్న నందమూరి తారక రామారావు అనే చెప్పుకుంటారు ప్రతి ఒక్కరు. మరి ఆయన అల్లుడైన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఆయన కొడుకైన నారా లోకేష్ గారు. మరి ఏం జరుగుతుంది తరతరాలుగా? మరి నిజంగా ఆ తాతకు తగ్గ మనవడైనా, ఈ తండ్రికి తగ్గ తనయుడైనా అంటే ఆయన ఏ విధంగా నిరూపించుకున్నారు, తనని తాను ఎలా మలుచుకున్నారు, అంటే అడుగడుగున ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు, మరి ఏ విధంగా మరి తను ఏంటనేది నిరూపించుకున్నారు. నారా లోకేష్ గారి గురించి చెప్పుకోవాలంటే గతంలో మనం చూస్తే పప్పు అని, తెలుగు మాట్లాడటం రాదు అని చాలా అవహేళన చేశారు. చాలా రకాలుగా బాడీ షేమింగ్ చేశారు. చిన్నబాబు చిరుతిళ్ళకి అని చెప్పి నీచమైన మరి ఏదైతే ఆ కథనాలు కూడా మరి రాసిన ఛానల్ ఉంది ఒకటి, ఒక నికృష్టమైన ఛానల్. మరి అలాంటి వ్యక్తి మరి ఏ విధంగా ఎన్ని కష్టాలను ఎదుర్కొనైనా సరే పప్పు అన్న నోట్లతోని ఈ రోజున నిప్పు అమ్మో ముట్టుకుంటే కాలిద్ది అనే భయంతో కనీసం ఆయన ఏదైనా క్వెషన్ చేస్తే తిరిగి ఆన్సర్ కూడా చేయలేని సిచ్యువేషన్‌లో మరి అంతే. ఎవరు కూడా ఎక్కడా కూడా అస్సలు తిరిగి ఇంకా క్వశ్చన్ అసలు దేనికి సమాధానం కూడా చెప్పలేరు. ఆయన క్వశ్చన్ చేస్తే వీళ్ళ ఆన్సరే లేదనమాట. అలాంటి పరిస్థితి ఆయన ఏ విధంగా తెచ్చారు అని అంటే మనం చూస్తున్నాం. తను ఏ విధంగా మరి యువగళం పాదయాత్రతో ప్రతి పేదవాడి మనసులోకి కాదు వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళి వాళ్ళ పరిస్థితులు తెలుసుకున్నారు. ఎంతమందికి మరి భూముల్ని పంచారో మనం చూసాం. వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా టెంపరరీగా ఉంటున్న ఇళ్ళని మరి కష్టపడి రూపాయి కూడబెట్టుకొని కట్టుకొని ఏ క్షణాన ఏ అధికారి బయటికి వెళ్ళమంటే వెళ్ళిపోవాలో అంటూ దినదినగండం నూరేళ్ల ఆయుష్గా బ్రతికిన వాళ్ళకి నారా లోకేష్ గారు సొంత ఇల్లు ఇచ్చేశారు. పట్టు వస్త్రాలు పెట్టి, భోజనం పెట్టి, పట్టాలు వాళ్ళ చేతిలో పెట్టినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లతో లోకేష్ గారి కాళ్ళు కడిగారు. ఇంకేం కావాలి ఒక నాయకుడికి? ఇంకా ఆ తండ్రికి ఏం కావాలి? ఆ తాత ఏ లోకంలో ఉన్నా ఎంత ఆనందపడతాడు, నా పార్టీని నిలబెట్టేవాడు వచ్చాడు అని. అది కదా కావాలి. ప్రజల మనసు తెలుసుకోవాలి. వాళ్ళ బాధల్ని మనం ఏ విధంగా సాల్వ్ చేసామనేదే ఈ ఏదైతే ప్రతినిధులు అని రాజకీయ నాయకులు అని చెప్పుకునే హక్కు అర్హత ఉండిద్ది. మరి కేటీఆర్ గారు నిజంగానే అలా చేశారా? తనేంటో తను నిరూపించుకున్నారా? నిజంగా నారా లోకేష్ గారి దగ్గర నుంచి తను నేర్చుకోవాలని ప్రజలు అనుకుంటుంది నిజమేనా అంటే మరి ప్రజలు అనుకునేది నిజమేనా అనే క్వశ్చన్ అందరికీ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా సవాళ్ళని ఎదుర్కొంటున్నారు. చాలా కేసులు ఉన్నాయి. మరి ఈ రేస్ అని చెప్పేసి ఏదో కార్లకు సంబంధించి ఈ కార్ రేస్ అని చెప్పి దాంట్లో ఉన్నాడు. ఇంకా ఫోన్ ట్యాపరింగ్కి సంబంధించి ఇంకా దాంట్లో మనం వినలేని అనకూడని మాటలు చాలా ఉన్నాయి. మరి మహిళల జీవితాలతో ఆటలాడారనే కానివ్వండి, పెద్ద ఏదైతే ఈ జ్యువెలరీ షాపుకు సంబంధించిన వాళ్ళను కూడా వీళ్ళు బ్లాక్మెయిల్ చేశారనేది కానివ్వండి, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని అర్ధరాత్రి భయపెట్టి వాళ్ళ కాల్ డేటాలన్నీ వీళ్ళు సేకరించి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి వీళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారనే అపవాదులు కానివ్వండి, అవి నిజాలా అబద్ధాలా అంటే వాళ్ళకి తెలియాలి. ఏం చేశారు, నిజంగా ఆ ఫోన్ ట్యాపరింగ్ అనేది జరిగిందా, మరి జరిగితే ఈ రోజుకి ఇంకా శిక్ష ఎందుకు పడలేదు, విచారణ మరి జరుగుతుందా, దాంట్లో ఎలాంటి నిజాలు వచ్చాయి, ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక పెను సవాళ్ళలాగా. ఈ రోజున 10 సంవత్సరాలు మేము రాజకీయ అనుభవం ఉంది, మేము అధికారంలో ఉన్నామనంటే ఆ 10 సంవత్సరాలు ఏం చేశారు, ఎలాంటి అభివృద్ధిని ఇప్పుడు ఎదుటి వాళ్ళు క్వశ్చన్ చేస్తే నువ్వు తలదించుకునేటట్లు ఉండకూడదు. తిరిగి ఆన్సర్ చేస్తూనే వాళ్ళకి క్వశ్చన్ పడాలి దాంట్లో. అప్పుడు వాళ్ళు ఏ విధంగా సమాధానం చెప్తారనేది నువ్వు ఎంత షార్ప్ అయ్యా అనేది తెలిసిద్ది. మరి అలాంటిది ఈ రోజున ఎంత 2 వైపులా కత్తికి 2 వైపులా పదును ఉండిద్ది అన్నట్లుగా నారా లోకేష్ గారు ముందుకు వెళుతున్నారు. మనకు కనిపిస్తూ ఉంది కూడా ప్రతి ఒక్క విషయంలో. విద్యా ఐటీ మినిస్టర్గా ఆయన ఎన్ని రకాలుగా మరి తనని తాను ఎంత షార్ప్గా ఉంచుకున్నారు,
ప్రజలను ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు, ప్రజల ముందు పిల్లల విషయంలో ఒక విద్యాశాఖ మంత్రిగా పిల్లల్ని ఎంత గొప్పగా తను ముందుకు తీసుకువెళ్తున్నారు అనేది కూడా ఇక్కడ మనం ప్రతిసారి చెప్పుకునే విషయం. మళ్ళీ చెప్పుకోవాలంటున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా తక్కువే. ఒక మంచి పని చేసే వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజంగా 2 తెలుగు రాష్ట్రాల్లో మెయిన్ ఈ రోజున కేటీఆర్ గారి విషయానికి వస్తే, మరి కల్వకుంట్ల తారక రామారావు గారు, మరి ఆయన నిజంగా వాళ్ళ తండ్రి, మొన్న వాళ్ళ చెల్లి కూడా ఒక పార్టీ పెట్టింది. మరి ఆవిడ కూడా ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి ఆంధ్ర వాళ్ళ లొల్లి తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి తెలంగాణ వాళ్ళు బాధపడుతున్నారని, తర్వాత వీళ్ళు ఇవన్నీ కూడా వింటుంటే ఎందుకు ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తారు మీరు? మీరు రాజకీయాల్ని రాజకీయంగా ఎదుర్కోలేరు. ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్తో వచ్చిన ప్రాబ్లం అదే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం అదే. ఇద్దరు కూడా వాళ్ళ దగ్గర ఈక్వల్గా ఏముంది అంటే వాళ్ళు రాజకీయాన్ని రాజకీయంగా ఎదుర్కోలేరు. ఎందుకు అంటే మరి వాళ్ళు ఎందుకు ఎదుర్కోలేకపోతున్నారు? కారణాలు ఏంటి అంటే, మీరు సరైన పరిపాలన అందించలేదా? సరైన పరిపాలన అందించే నాయకులు అడిగే క్వశ్చన్స్కి మీరు సమాధానం చెప్పలేకపోతున్నారంటే మీరు అంత సమర్థవంతమైన పరిపాలన అందించలేదనే కదా. ఏదైనా సరే, ఇప్పుడు ఒక రైతుకా, లేకపోతే ఒక మరి ఏదైతే రోజువారీ కూలీకా, లేకపోతే ఒక విద్యార్థికా, ఒక యువతకా, మరి వాళ్ళకి సమగ్రవంతమైన మీరు పరిపాలన అందించలేదంటే, వాళ్ళ భవిష్యత్తుకు మీరు భరోసా ఇవ్వలేదంటే, అందుకని మీరు ఈ రోజున ఒక ప్రభుత్వం క్వశ్చన్ చేస్తుంటే మీరు సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది. నిజంగా ఈ రోజున అవినీతి వైపే ఎక్కువ వీళ్ళు చేసిన పనులన్నీ కనిపిస్తున్నాయి తప్పించి నీతిగా నిజాయితీగా మేము ఈ రాష్ట్రంలో పరిపాలన అందించాము అనేది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పుడు నారా లోకేష్ గారి విషయానికి వస్తే, కన్నతండ్రిని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఆయన ఏం చేశాడు? ఎంత ఇదిగా పోరాడారు. నడి రోడ్డు మీద కూర్చొని మరి చూసే వాళ్ళందరికి కూడా కన్నీళ్ళు వచ్చినాయి తండ్రిని అరెస్ట్ చేసినప్పుడు. మరి ఆ రోజున ఆయన మనసులో మెదిలింది ఏంటంటే, ఈ రోజున ఒక పార్టీ వ్యవస్థాపకుడి మనవడుగా కొన్ని వేల కోట్ల రూపాయలు, మరి బిజినెస్ మ్యాగ్నెట్గా ఉంది తల్లి. మరి ఒకవైపు చూస్తే అలా, మరి ఒక తండ్రి ఇన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉండి ఈ రోజున అన్యాయంగా అరెస్ట్ చేస్తే, మరి నా పరిస్థితి, నేను నడి రోడ్డు మీద కూర్చుంటే పోలీసులు కూడా సహకరించలేదు. ఆ రోజున వెళ్ళి రెస్ట్ తీసుకున్నాను అంటే, కన్న తండ్రిని అరెస్ట్ చేస్తే కొడుకుని వెళ్ళి ఇంట్లో రెస్ట్ తీసుకోమంటే ఎలా ఉంటుంది? ఆయన యువగళం పాదయాత్రలో ఉన్నారు ఆ రోజున. మరి ఆ రోజున నా పరిస్థితి ఇలా ఉంటే సామాన్య మానవుని పరిస్థితి ఏంటి అంటే, ఆలోచనలోంచి వచ్చిందే రెడ్ బుక్. మరి రెడ్ బుక్ అంటే ఊరికే రాలా. ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పప్పు అని హేళన చేసిన వాళ్ళు ఈ రోజున ఎందుకు భయపడుతున్నారు రెడ్ బుక్ అంటే? రెడ్ బుక్ నిద్రలో కూడా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు ఆ పేరు వినగానే? ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాల చిట్టా ఉంది కాబట్టి, ఎన్ని రకాల తప్పులు చేశారో అన్ని కథనాలు దాంట్లో ఉన్నాయి కాబట్టి ఏదైనా సరే ఒక నాయకుడు అంటే ఎలా ఉండాలి, నాయకత్వ లక్షణాలంటే ఏంటి, ప్రజల మనసుని ఎలా గెలవాలి, గెలిచిన తర్వాత మరి ఒక్కసారి మనం ఏదో వాళ్ళు ఓట్లేశారు అయిపోయిందంటే కాదు, అది నిలబెట్టుకోవాలి. ఈ రోజున ఎలక్షన్ జరిగిద్ది, లేకపోతే ఇంకో ఎలక్షన్ జరిగిద్ది కాదు, ఎప్పటికీ చిరస్థాయిగా తరతరాలకు కూడా వాళ్ళకు గుర్తుండిపోయే విధంగా మన పరిపాలన ఉండాలి అనేది ఖచ్చితంగా. ఏదైతే నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అన్న దాన్ని ఈ రోజున వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు ఆచరణలు చేసి చూపిస్తున్నారు. అంటే మేడం, ఇప్పుడు కేటీఆర్ గారు నారా లోకేష్ గారు లాగా ఉండాలి అంటే, ఆయన బాటలో నడిచే విధంగా ఉంటే ప్రజల్లో ఉంటాము అని చెప్పి ఒక థాట్లో ఉన్నారు. కానీ అసలు ఆయనలో ఉండగలరా? ఎందుకంటే ఆయన చేసే మంచి పనులు కానీ, ఆయన మనస్తత్వం కానీ, ఎంతో మందికి సహాయం చేయడం, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళలాగా ఈయన నడుచుకోగలరా అసలు? జరగని పని అది. చెప్పుకున్నంత ఈజీ కాదు కదా చేయటం అంటే. ఈ రోజున పునర్విక విషయానికి వస్తే ఎన్ని కోట్ల రూపాయలు? అక్షరాల 6 కోట్ల రూపాయలు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్న కేసీఆర్ కేటీఆర్ ఎవరికైనా ₹1 సహాయం చేశామని మనం విన్నామా? ఏదైనా సరే ఇదిగో ఇలాంటి హెల్పింగ్ హ్యాండ్స్ పెట్టారు, ఎవరికైనా చేయూతనిచ్చారు, ఇదిగో వీళ్ళకి విద్యను అందించారు, వీళ్ళకి ఆరోగ్యాన్ని అందించారని మనం విన్నామా? 10 సంవత్సరాలు ఏం చేశారు? ఏమీ చేయలేదు. కాబట్టి ఏదైనా సరే ఒకరికి మనం సహాయం చేశాము అని చెప్పుకోవాలన్నా నువ్వు అధికారంలో ఉండాల్సిన అవసరం ఏముంది? ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకు కూడా నారా లోకేష్ గారు హెల్ప్ చేస్తున్నారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు? ఇప్పటికి కూడా ఇంకా ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తున్నారు. ఇప్పటికీ కూడా మరి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో కుమ్మక్కయ్యి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగా మీరు మరి 30 సంవత్సరాల వెనక్కి పోవటానికి, అక్కడున్న కంపెనీలను కూడా మీరు లాక్కొచ్చుకొని తెలంగాణలో పెట్టుకోవడానికి ఎలా మీరు అతనితో మరి ఒక కుట్రను పన్నారు అని అంటే, ప్రతి ఒక్కటి తెలిసినా కూడా ప్రజలు ఈ రోజున క్వశ్చన్ చేయలేదు. మీకు ఏ విధంగా బుద్ధి చెప్పారంటే అధికారాన్ని తీసేశారు.
అది మీరంటున్నట్లుగా నారా లోకేష్ గారు లాగా ఆయన చేయగలడా అంటే చెయ్యలేడనే చెప్పొచ్చు. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయలేని వ్యక్తి ఈ రోజున కొత్తగా ఏదో మార్చుకుంటానంటే అది పై మెరుగులే తప్పించి స్వతహాగా ఉన్నది కాదు. ఆ గుణం ఎక్కడి నుంచి రావాలి? తల్లిదండ్రుల నుంచి రావాలి. ఆ తల్లిదండ్రుల బాటలో నువ్వు నడిచినప్పుడు వాళ్ళ అడుగులు వేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఏంటి? మరి కేసీఆర్ చరిత్ర ఏంటి? కేసీఆర్ ఏం చేస్తాడు? ఏం చేశాడు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఏ పార్టీలో ఉన్న వ్యక్తి? తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి. ఎందుకొచ్చాడు బయటికి? ఎందుకు నా తెలంగాణ అని చెప్పి ఉద్యమం చేసి ఎంతోమంది జీవితాలు పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకొని ఏయు విద్యార్థులు ఓయూలో ఎంతమంది చనిపోయారు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఎంత దారుణమైన రక్త చరిత్ర నడిచింది, ఎంతమంది బలిదానాల ఆత్మలు బలిదానమైనవి. మరి కాబట్టి ఏదైనా ఒక నాయకుడు అంటే ఇతరులు, మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చనిపోవాలా? కేటీఆర్ ఫ్యామిలీలో ఇప్పుడు ఎంతమంది చనిపోయారంటే కేటీఆర్ ఫ్యామిలీలో మాత్రం ఎవరు చనిపోలేదు ఆ తెలంగాణ కోసం. ఇంత దారుణమైన చరిత్ర. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ రక్త చరిత్రకు దూరమే. ఆయనకి అభివృద్ధి కావాలి. ఎంతసేపటికి కొత్తగా ఏ విధంగా మనం అప్డేట్ అవుదాం, ఎంత సాంకేతిక పరిజ్ఞానం తీసుకొద్దాం, పిల్లలకి ఎంత నాలెడ్జ్ ఇద్దాం, వాళ్ళ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దాం, అదే వాళ్ళ కొడుకు వచ్చింది. ఈయన కొడుకు ఇదే వచ్చింది. కాబట్టి ఏది ఏమైనా సరే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి మనం విద్య బుద్ధి ఇవన్నీ కూడా గురువు నుంచి ఎలా తీసుకుంటామో అది రావాలి తప్పించి ఈ రోజున ప్రజల కోసం ఏదో కొత్తగా నేర్చుకుందాం, అలా నటిద్దాం అంటే అది జరగని పని, కుదరని పని. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అమ్మ. చూసారు కదా, ఇది మన వీడియో. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.